ఫస్ట్ ఈ జాబు ఎలా అప్లై చేయాలో చూద్దాము. నెక్స్ట్ ఈ జాబు ఎలా చేయాలి, అలాగే ఈ కంపెనీ వాళ్ళు మనల్ని ఎలా కాంటాక్ట్ అవుతారు, మనము వాళ్ళని ఎలా కాంటాక్ట్ అవ్వాలి, సాలరీ ఎంత వేస్తారు, ఏ టైంలో వేస్తారు, అదేవిధంగా ఈ జాబు చేశాక ఒకవేళ మీకు నచ్చలేదనుకోండి ఎలా మానేయాలి, ఇలా అన్ని క్లారిటీగా తర్వాతకి మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే ఈ జాబు అప్లై చూద్దాము. ఈ అప్లై అనేది చాలా జాగ్రత్తగా చేయాలి. చిన్న మిస్టేక్ చేసినా కూడా మనకు ఎలాంటి అప్డేట్ అనేది రాదు. కాబట్టి నేను ఇక్కడ స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను, మీరైతే వాటిని తప్పకుండా ఫాలో అయితే చేయండి. అదేవిధంగా నేను చెప్పినట్టుగానే అప్లై అయితే చేయండి. ఇక కింద కామెంట్ బాక్స్లో ఈ అప్లై అంటే ఈ జాబ్కు సంబంధించిన అప్లై లింక్ అయితే పెడతాను, దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇలా వస్తుంది. ఇలా వచ్చాక ఇక్కడ మీ ఫుల్ నేమ్ అడుగుతుంది, మీ నేమ్ అయితే ఇచ్చేసేయండి. అలాగే కింద మీ ఫాదర్ నేమ్ అడుగుతుంది, మీ ఫాదర్ నేమ్ కూడా ఇచ్చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ మీరు మేలా ఫీమేలా అడుగుతుంది, మీరైతే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీ స్టేట్ ఏందో రాయండి. తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్ర అయితే ఆంధ్ర రాసేయండి. వేరే స్టేట్ వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు, దీనికి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మాత్రము మీ స్టేట్ ఏదో అదైతే ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ అడ్రస్ దగ్గర మీ ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ అయితే తప్పకుండా ఇవ్వాలి. అయితే కొందరు పల్లెటూరు కాకపోతే లైఫ్ సెటిల్ అవ్వడం కోసము హైదరాబాద్కి వెళ్ళి, హైదరాబాద్ లేకపోతే వేరే ప్లేస్కి వెళ్ళి అక్కడనే సెటిల్ అవుతారు. ఇప్పుడు హైదరాబాద్ అడ్రస్ ఇవ్వాలా లేకపోతే మీ విలేజ్ అడ్రస్ ఇవ్వాలా అనే ఒక డౌట్ అయితే రావచ్చు. సో ఇక్కడ మాత్రము మీరు తప్పకుండా మీ ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ మాత్రమే ఎంటర్ చేయాలి. సో తప్పకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ అయితే ఎంటర్ చేయండి. ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ ఎంటర్ చేశాక ఇక్కడ పిన్ కోడ్ ఉందిగా, పిన్ కోడ్ అయితే ఎంటర్ చేయండి. ఈ పిన్ కోడ్ అనేది ప్రతి మండలానికి ఒక పిన్ కోడ్ అయితే ఉండడం జరుగుతుంది. మీ మండలానికి కూడా ఒక పిన్ కోడ్ అయితే ఉంటుంది. సో మీ మండలం యొక్క పిన్ కోడ్ మీకు తెలియలేదు అనుకోండి, ఇప్పుడు ఏం చేయాలంటే మీరు గూగుల్లోకి వెళ్ళండి, మీ మండలం పేరు ఎంటర్ చేసి పిన్ కోడ్ అని సెర్చ్ చేయండి. ఇలా సెర్చ్ చేసిన వెంటనే మీ మండలం యొక్క పిన్ కోడ్ అయితే రావడం జరుగుతుంది. నాది రఘునాథపల్లి మండలము. సో ఇక్కడ పిన్ కోడ్ అయితే రావడం జరిగింది. సో ఈ వచ్చిన ఈ పిన్ కోడ్ని తీసుకొని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ అయితే చేసేయండి, లేకపోతే ఇక్కడ మీ పిన్ కోడ్ అయితే ఎంటర్ చేసేసి నెక్స్ట్ మీ మెయిల్ అడుగుతుంది, మీ జీమెయిల్ అయితే ఇక్కడ కరెక్ట్గా ఎంటర్ చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ యూట్యూబ్ ఛానల్ నేమ్ అడుగుతుంది, మీరు నా యూట్యూబ్ ఛానల్ ద్వారా చూస్తున్నారు కాబట్టి ఇక్కడ నా యూట్యూబ్ ఛానల్ అయితే ఎంటర్ చేయండి. మను జాబ్ అప్డేట్ అని ఎంటర్ చేయండి, లేకపోతే మను అని ఎంటర్ చేసినా సరిపోతుంది. అయితే మీరు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఉండాలి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి జాబ్ వచ్చే ఛాయిస్ 50% ఉంటుంది. కాబట్టి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి ఉండండి. సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఇప్పుడైనా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసేసేయండి. తర్వాతకి ఇక్కడ మను జాబ్ అప్డేట్ అని ఎంటర్ చేసేయండి. ఇక్కడ వీళ్ళు మీ మొబైల్ నెంబర్ అయితే ఎక్కడ కూడా అడగలేదు, ఎందుకంటే వీళ్ళు మీ మొబైల్ నెంబర్ ద్వారా కాకుండా మీ జీమెయిల్ ద్వారా కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి మీ మెయిల్ అనేది కరెక్ట్గా ఇవ్వండి. మీరు మెయిల్ కనుక తప్పు ఇచ్చారనుకోండి మీకు ఎలాంటి మెయిల్స్ రావు. కాబట్టి మీ జీమెయిల్ అనేది తప్పకుండా కరెక్ట్గా ఉన్న డీటెయిల్స్ అయితే ఇచ్చేసేయండి. ఇక మీ జీమెయిల్ కరెక్ట్గా ఉందో లేదో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకున్న తర్వాతకి మీ డీటెయిల్స్ కూడా మొత్తం మంచిగా చూసుకొని ఫిల్ చేసేసి కింద సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేయండి. ఈ విధంగా మీరైతే అప్లై చేయండి. అప్లై చేసేటప్పుడు మీ జీమెయిల్ అదేవిధంగా మీ పేరు ఈ రెండు కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి. ఇక ఈ జాబ్ డీటెయిల్స్ అయితే చూసుకుందాము. అంటే ఈ జాబ్ ఎలా చేయాలి వాటికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాము. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసేయండి. ఇక ఈ జాబ్ అప్లై అనేది ఫ్రీ, ఎలాంటి అమౌంట్ కూడా అడగట్లేదు, అలాగే మీ మొబైల్ నెంబర్ కూడా అడగట్లేదు. కాబట్టి ఇక్కడ మీరు ఎలాంటి రిస్క్ తీసుకోవట్లేదు, ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. కాబట్టి మీకు ఎలాంటి టెన్షన్ లేదు. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరైతే అప్లై చేయండి. ఇక ఈ జాబ్ గురించి చూద్దాము. ఈ జాబ్ వాళ్ళు మనల్ని ఎలా కాంటాక్ట్ అవుతారు, అదేవిధంగా మనల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలో చూసేద్దాము. ఇక ఒకవేళ కనుక మీరు సెలెక్ట్ అయ్యారనుకోండి, వాళ్ళు మీకైతే మెయిల్ అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి మీ జీమెయిల్ అయితే కరెక్ట్గా ఇవ్వండి. మీరు జీమెయిల్ కరెక్ట్గా ఇచ్చారనుకోండి, ఒకవేళ మీరు సెలెక్ట్ అయ్యారనుకోండి, వాళ్ళైతే మీకు మెయిల్ అయితే పంపించడం జరుగుతుంది. ఆ మెయిల్లో ఆ కంపెనీకి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ కూడా పంపడం జరుగుతుంది. ఇక మీరు ఆ డీటెయిల్స్ ఆ నెంబర్ తీసుకొని మీరైతే వాళ్ళకైతే కాల్ అయితే చేయండి. కాల్ చేసిన తర్వాతకి వాళ్ళు మీ డీటెయిల్స్ అయితే అడగడం జరుగుతుంది. అలాగే ప్రస్తుతం ఉన్న మీ అడ్రస్ కూడా అడగడం జరుగుతుంది. ప్రజెంట్ అంటే మీ ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ కాకుండా ప్రస్తుతం మీరున్న అడ్రస్ అయితే వారికైతే చెప్పాలి. ఒకవేళ మీరు ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ ఉంటే అదే చెప్పండి. ఒకవేళ మీరు వేరే ప్లేస్లో సెటిల్ అయ్యారనుకోండి, ఆ అడ్రస్ ఉంటే ఆ అడ్రస్సే వాళ్ళకైతే చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు చెప్పిన అడ్రస్కే పోస్ట్ ద్వారా వాళ్ళైతే
ఐటమ్స్ అయితే పంపించడం జరుగుతుంది. కాబట్టి ప్రజెంట్ మీరు ఎక్కడైతే ఉన్నారో ఆ అడ్రస్ అయితే వాళ్ళకైతే చెప్పాల్సి ఉంటుంది. వాళ్ళు మిమ్మల్ని ఒక్క రూపాయి కూడా అడగరు. ఇక మీరు చెప్పిన అడ్రస్కి అయితే ఐటమ్స్ ప్యాకింగ్ చేయాల్సిన మెటీరియల్స్ అనేది మొత్తం కూడా మీకు పోస్ట్ ద్వారా అయితే పంపించడం జరుగుతుంది. ఈ ప్యాకింగ్ మెటీరియల్ మీకు వచ్చాక వాటిని వారు చెప్పిన విధంగా నీట్గా ప్యాక్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ప్యాకింగ్ మెటీరియల్ అలాగే పోస్ట్ ద్వారా పంపించిన అమౌంట్ అంతా కూడా వాళ్ళే చూసుకుంటారు. మీరు జస్ట్ వారు పంపించిన ఐటమ్స్ అదేవిధంగా బాక్సులను నీట్గా ప్యాక్ చేయాల్సి ఉంటుంది. అలాగే వాటిని ఎలా ప్యాక్ చేయాలో అనేది వాటికి సంబంధించిన కొన్ని ప్యాకింగ్ వీడియోస్ కూడా మీకు వాట్సాప్ ద్వారా పంపించడం జరుగుతుంది. ఈ వీడియోస్లో వాటిని ఎలా ప్యాక్ చేయాలి, ఏ ఐటెంను ఎలా కవర్ చేయాలి మొత్తం అయితే క్లారిటీగా వీడియోస్ అయితే పంపించడం జరుగుతుంది. అన్ని వీడియోస్ కూడా చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు ఆ వీడియోస్ను క్లారిటీగా చూసి అదేవిధంగా మీరు కూడా ప్యాక్ చేయాల్సి ఉంటుంది. ఈ వీడియోస్ అన్నీ కూడా తెలుగులోనే ఉంటాయి. అదేవిధంగా మీరు ఏ లాంగ్వేజ్లో కావాలన్నా కూడా ఆ లాంగ్వేజ్లోనే వీడియోస్ అయితే పంపించడం జరుగుతుంది. ఇక ఆ వీడియోస్ చూసుకుంటూ ప్యాకింగ్ అనేది నీట్గా చేయాలి. ఇక ఈ ప్యాకింగ్ చేసిన తర్వాతకి వాళ్ళు ఒక అడ్రస్ అయితే చెప్పడం జరుగుతుంది. ఆ అడ్రస్కి అయితే పోస్ట్ ద్వారా స్పీడ్ పోస్ట్ అయితే పంపించాల్సి ఉంటుంది. కొందరికి పోస్ట్ ఎలా పంపించాలో తెలియదు. ఆ కంపెనీ వాళ్ళు ఒక అడ్రస్ అయితే చెప్తారు. ఆ అడ్రస్ను అయితే నీట్గా ఒక వైట్ పేపర్ మీద రాయండి. వైట్ పేపర్ మీద రాసిన తర్వాతకి ప్యాకింగ్ చేసిన బాక్సులు ఉంటాయి. ఆ ప్యాకింగ్ చేసిన బాక్సులో ఆ అడ్రస్ను తీసుకుపోయి పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మీరైతే ఈ అడ్రస్కు ఈ బాక్స్ అయితే పంపించాలి. సో ఎలా పంపాలో మాకు తెలియదు, సో మొత్తం మీరు చూసుకోండి అని వారు చెప్పారనుకోండి, వాళ్ళు మొత్తం వాళ్ళే చూసుకుంటారు. ఆ అడ్రస్ మొత్తం ఫిల్అప్ మొత్తం కూడా వాళ్ళే చూసుకుంటారు. ఇక్కడ పోస్ట్ ద్వారా పంపించడం పెద్ద మ్యాటరే కాదు. వాళ్ళు చెప్పిన అడ్రస్ తీసుకుపోయి బాక్సులు తీసుకుపోయి పోస్ట్ ఆఫీసులో చెప్పారనుకోండి, మిగతాదంతా కూడా వాళ్ళే చూసుకోవడం జరుగుతుంది. ఇక్కడ పోస్ట్ ఆఫీసు పంపించే అమౌంట్ కూడా మొత్తం కూడా వాళ్ళే పే చేయడం జరుగుతుంది. మీరు ఒక్క రూపాయి కూడా పే చేయాల్సిన పనే లేదు. మీరు జస్ట్ చేయాల్సింది ఏంటి, ప్యాకింగ్ మంచిగా చేయాలి. అదేవిధంగా వాళ్ళు చెప్పిన అడ్రస్కి అయితే పంపించాల్సి ఉంటుంది. ఇక మీరు ఎన్ని ప్యాకింగ్లు చేసే అంత అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఎంత కాదన్నా నెలకు 20 నుండి 30 వేల దాకా సంపాదించుకోవచ్చు. అయితే ఇక్కడ మీ ఓపికను బట్టి ఉంటుంది. మీరు ఎన్ని ప్యాకింగ్లు చేస్తే అంత అమౌంట్ అనేది అంత ఎక్కువగా రావడం జరుగుతుంది. వాళ్ళు సాలరీ అనేది ప్రతి వారము మీకైతే పే అయితే చేయడం జరుగుతుంది. ఒక వారంలో ఎన్ని ప్యాకింగ్లు చేసి పంపిస్తారో వాటిని కౌంట్ చేసి మీకైతే పేమెంట్ అయితే చేయడం జరుగుతుంది. మీ బ్యాంకు అకౌంట్లోనే వేయడం జరుగుతుంది. అలాగే మీరు ఈ జాబ్ కనుక మానేద్దాం అనుకుంటున్నారు అనుకోండి, ఈ ఐటమ్స్ ఒకవేళ మీ దగ్గర మిగిలాయి అనుకోండి, అవన్నీ ప్యాక్ చేసి పంపిన తర్వాతకి మాత్రమే మీరైతే ఈ జాబ్ అయితే రిజైన్ చేయాలి. అలాగే ఈ జాబ్ మానేద్దాం అనుకుంటున్న 1 వీక్ ముందే వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి. ఎందుకు చెప్పాలి అంటే 1 వీక్ ముందే వీళ్ళు ప్రతి 2 వీక్స్కి ఒకసారి పార్సల్స్ అనేది మీ అడ్రస్కు వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు 1 వీక్ ముందే చెప్పారనుకోండి, మీ అడ్రస్కు రావాల్సిన ఐటమ్స్ అనేది ఆపేయడం జరుగుతుంది. కాబట్టి మీరు తప్పకుండా వాళ్ళకి 1 వీక్ ముందే చెప్పాలి. అదేవిధంగా ఏమైనా ఐటమ్స్ మీ దగ్గర ఉన్నాయి అనుకోండి, అవన్నీ ప్యాక్ చేయాలి. తప్పకుండా ప్యాక్ చేసి పంపించిన తర్వాతకి మాత్రమే మీరు ఈ జాబ్ అయితే మానేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ ప్యాకింగ్ చేసే సమయంలో చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా కూడా పెద్దగా ఇబ్బంది అయితే ఏమీ కాదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ జాబ్ మానేద్దాం అనుకుంటున్నారు అనుకోండి, అప్పుడు మీ దగ్గర ఉన్న ఐటమ్స్ మాత్రం తప్పకుండా ప్యాక్ చేసి పంపించాలి. అలా పంపించలేదనుకోండి, వాళ్ళు మీ అడ్రస్కి అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ జాబ్ మానేసే ముందు తప్పకుండా మీ దగ్గర వాళ్ళ ఐటమ్స్ ఏమీ లేకుండా అన్నీ పంపించేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా అయితే చేయాలి. మీరు అప్లై అయితే జాగ్రత్తగా చేయండి. అప్లై అనేది చాలా ముఖ్యము. అక్కడ మీ జీమెయిల్ అనేది కరెక్ట్గా ఇవ్వాలి. జీమెయిల్ ద్వారా మాత్రమే వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు జీమెయిల్ అనేది మిస్టేక్గా ఇచ్చారనుకోండి, అప్పుడు మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాదు. కాబట్టి జీమెయిల్ అనేది 100% కరెక్ట్గా ఇవ్వండి. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే తప్పకుండా మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.